హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాక్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మేము ఆలూ కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి. ఈరోజు మనము ఆలూ కర్రీ చేస్తున్నాము. ఆలూని 2-3 సార్లు బాగా కడుక్కొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా కట్ చేసుకొని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ఆలూని 2 పీసెస్ చేసుకున్నాము. మొత్తం ఇలా చేసుకొని నేను ఫస్ట్ ఈ ఆలూని ఉడికించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అన్నిట్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీంట్లో వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఫస్ట్ ఆలూని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. నేను కడిగినాను, కడిగి కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఉప్పు వేసుకొని నేను ఉడకబెట్టుకున్నాము నీళ్ళు పోసుకొని. చూడండి ఫ్రెండ్స్, తగిన నీళ్ళు వేస్తున్నాము. జస్ట్ కొద్దిగా వాటర్ మునిగేంత వరకు వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మనము 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇవి మామూలు మనము దేశాలు ఉడకబెడితే టైం ఎక్కువ పడుతుంది, కుక్కర్లో వేస్తే తొందరగా అవుతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం కుక్కర్ దీనినే పెట్టుకుందాము. కరెక్ట్ 2 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసుకుందాం ఇది. ఇప్పుడు మనం కూరలోకి మనము 3 టమాటా పండ్లు, 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. అది విజిల్ వచ్చే లోపల. చూడండి ఫ్రెండ్స్, అన్నిట్లో కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటాలు. చూడండి ఫ్రెండ్స్, ఒక విజిల్ వచ్చింది. ఇప్పుడు ఒక విజిల్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక విజిల్ రావాలి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, 2వ విజిల్ కూడా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాను. ఆవిరి పోయేంత వరకు మూత తీయకండి. ఈ విజిల్లో ఆవిరి పోయేదాకా తీయాలి. అది ఒక 5 నిమిషాలు ఆవిరంతా వెళ్ళిపోతుంది. ఆవిరి మొత్తం పోయింది. ఇప్పుడు మూత తీసుకున్నాము. చూడండి, ఉడికిపోయినాయి. ఇవి నీళ్ళని తీసేసి మనం నీళ్లు పోసుకొని ఒలుచుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చల్లనీళ్ళు పోసుకొని ఇవన్నీ ఒలుచుకోవాలి. ఇట్లా కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీయాలి ఫ్రెండ్స్, లేదంటే కడుచుకోపోతాయి ఇవి. ఇట్లా 4 పీసులు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ పెద్దగా ఉంటే కానీ కొంచెం ఇంకొక పీస్ కట్ చేసుకోండి. ఇట్లా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం హీట్ ఎక్కాక మనము ఆయిల్ వేసుకున్నాము. నేను ఆలు 1/2 కేజీ తీసుకున్నానండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. జీలకర్ర ఆవాలు కొద్దిగా వేగుతూనే ఎండుమిర్చి 2 ఇట్లా కట్ చేసి వేసుకున్నాను. కట్ చేసిన ఉల్లిగడ్డలు, కొద్దిగా కరివేపాకు, ఇవి బాగా నూనెలో వేగాలండి. చూడండి ఫ్రెండ్స్, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ ఉల్లిగడ్డలు ఎంత బాగా వేగితే మనకు కర్రీ అంత బాగుంటుంది. నేను స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టినాను, ఏం తగ్గలేదు.
ఒక 2 నిమిషాలు కదిలియొద్దండి, వేగుతాయి అవి. చూడండి ఫ్రెండ్స్, వేగుతున్నాయి. ఇంకొంచెం కలర్ రావాలి. ఇప్పుడు కొద్దిగా పింక్ కలర్ వచ్చింది. కొంచెం కలర్ చేంజ్ అయినాక మనము పచ్చిమిర్చి టమాటాలు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి, లైట్గా బ్రౌన్ కలర్ వస్తున్నాయి. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి వేసుకుందాము. ఇందాక కట్ చేసినాం కదా, పచ్చిమిర్చి వేసుకుందాము. మనం టమాటాలు వేసుకుందాము. 3 టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకున్న టమాటాలు తొందరగా మగ్గుతాయి. తగినంత ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు వేసినాక ఇట్లా బాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గుతాయి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాము, తొందరగా మగ్గుతాయి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, 2 నిమిషాలు అయింది, టమాటాలు మగ్గినాయి. ఉప్పు వేసాం కాబట్టి తొందరగా మగ్గుతాయి ఫ్రెండ్స్ ఇవి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, సగం స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం పేస్ట్ వేయించుకున్నాము. అల్లం పేస్ట్ వేగుతుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాము. 1 స్పూన్ కారం వేస్తున్నాను. 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం అడుగు అంటుతున్నట్లుంది. ఇప్పుడు వాటర్ వేయకండి. ఇప్పుడు మనం ఆలు వేసుకున్నాము. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆలు వేసుకున్నాము, ఉడికించిన ఆలు. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి ఇలాగ మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ధనియాల పొడి వేసుకున్నాము. 1 స్పూన్ ధనియాల పొడి, సగం స్పూన్ దిల్బర్ మసాలా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకుంటే వేసుకోవద్దండి, అంటే బాగుంటుంది వేసుకుంటే. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మగ్గించుకుందాము.
కొత్తిమీర వేసినాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, 2 నిమిషాలకు ఆలు కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. బాగుంటుంది ఫ్రెండ్స్ ఆలు కర్రీ. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.